హలో అండి, వెల్కమ్ టు కవీస్ టెర్రస్ గార్డెన్. కవీస్ టెర్రస్ గార్డెన్లో ఎంత గ్రీన్గా, ఎంత లేతగా, అసలు చూస్తేనే ఎందుకు తినకూడదు అనిపించేలాగా ఉన్న పొనుగంటి కూర చూసారా. ఇది మీ టబ్బుల్లో ఇలా పడేస్తే పాపం అలా పెరిగిపోతుంది. అసలు దానికి కేర్ కూడా అవసరం లేదు. ఒకరోజు వాటర్ మిస్ అయినా కూడా పాపం అది ఏమీ బాధపడదు. గంగవాయల కూర లాంటిది అయితే ఒక్క పూట నీళ్ళు పట్టకుంటే ఇలా వాడిపోతుంది. బట్ ఇది అలా కాదండి. మనం ఒకరోజు వాటర్ వేయడం మర్చిపోయినా కూడా అది నిగనిగలాడుతూనే ఉంటుంది. అలా నిగనిగలాడేలాగా మన శరీరాన్ని కూడా చేస్తుంది. హయ్యెస్ట్ కాల్షియం అండి ఆకుకూరల్లో 510 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది ఇందులో. మనం 100 గ్రాముల కూర తీసుకుంటే 510 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఆకుకూరలన్నింటిలోకి రారాజని చెప్పొచ్చు. సో అండ్ ఈ కాల్షియం తత్వం కూడా ఎలాంటిదంటే ఆల్కలైన్ నేచర్ అన్నమాట. ఇప్పుడు మన బాడీ ఎసిడిక్గా ఉన్నప్పుడు మనం ఈ ఆల్కలైన్ ఫుడ్స్ తీసుకుంటే న్యూట్రల్ చేస్తుంది. సో దట్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో ఆల్కలైన్ నేచర్ ఉంటుంది కాబట్టి మనకి తింటే కూడా కడుపులో చాలా చల్లగా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకా బోన్ స్ట్రెంత్కి కూడా కాల్షియం చాలా మంచిది. కాబట్టి అంటే ఎస్పెషల్లీ పొనుగంటి కూర హై రీచింగ్ కాల్షియం కాబట్టి మన బోన్ స్ట్రెంత్కి కూడా చిన్నపిల్లలకి అండ్ ఏజ్డ్ పీపుల్కి పొనుగంటి కూర తరచుగా ఇస్తూ ఉండడం వల్ల మన ఓల్డ్ ఏజ్లో వచ్చే ఆస్టియోపోరోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు, చెక్ పెట్టేసుకోవచ్చు. సో నాకైతే మా తోటలో ఎన్ని చోట్ల ఉందో నేను చూపిస్తానండి నాతో పాటు. ఇదిగోండి, ఇది ఒక టబ్బులో ఉంది అండ్ ఈ టబ్బులో ఉంది. నేను ఏ టబ్బు ఖాళీగా ఉన్నా అందులో వేసేస్తూ ఉంటాను. ఒక 2 ఇదిగో ఎంత బాగా పెరుగుతుంది చూసారా. ఇది పొనుగంటి కూరే. అండ్ ఇక్కడే ఇంకో చోట కూడా పెట్టాను ఈ టబ్లో. చూడండి, ఒక చిన్న ఇంతే చిన్నది, వేరు కూడా అవసరం లేదు, కొమ్మ పెట్టినా కూడా వస్తుంది. నేను చాలామందికి తీసుకెళ్ళి మరీ నేను స్పాట్ వాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు, ఎలక్షన్ డ్యూటీస్కి వెళ్ళినప్పుడు, ఇలా డిఫరెంట్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, సబ్జెక్ట్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నేను మట్టి కొంచెం వేరు తీసి చిన్న చిన్న కవర్స్లో ప్యాకింగ్ చేసి అందరికీ మరీ ఇస్తుంటాను. ఎందుకంటే ఇది దొరకదు మార్కెట్లో. మా ఆంధ్ర వైపు దొరుకుద్ది కానీ ఇటువైపు అయితే దొరకదండి. నాకు ఒకసారి నా ఫ్రెండ్ ఇచ్చింది, ఎలిజబెత్ మేడం అని. అండ్ అది పోగొట్టుకుంటేను చాలా రోజులు ఎండాకాలం ఊరెళ్తే వాటర్ లేక ఇంక ఎండిపోయింది. మళ్ళీ నేను తిరుపతిలో పిహెచ్డి చేసేటప్పుడు అక్కడ మార్కెట్లో కొనుక్కొచ్చుకున్నాను నేను. అందరూ షాపింగ్ ఏం చేస్తారు, మేము కూరగాయలు షాపింగ్ చేసేవాళ్ళం. అంటే మనకి ఇక్కడ దొరకని ఉంటాయి కదా, ఆ దొరకని ఐటమ్స్ మేము కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి వెతికి మరీ తెచ్చుకునేవాళ్ళం. అలా తెచ్చుకునే దాంట్లో పొనుగంటి కూర అంటే నేను ఎస్వి యూనివర్సిటీలో, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు తెచ్చుకున్న పొనుగంటి కూర ఇన్నేళ్ళు 2014లో నాకు పిహెచ్డి అవార్డు అయింది. అప్పటి నుంచి నేను కాపాడుకుంటున్న పొనుగంటి కూర. ఆ తర్వాత మధ్యలో 2 టబ్బుల్లో ఉండేది, మేడం ఒకసారి ఇస్తేను అది పోగొట్టుకున్నాను. కానీ తిరుపతిది 2014 నుండి ఉన్నది మాత్రం ఆ టబ్బు అలాగే సర్వైవ్ అవుతుంది. అసలు ఎండిపోయింది అనుకున్న ఒక టబ్బులోది మళ్ళీ వాటర్ పడితే బ్రతికింది. సో ఒక్కసారి మన తోటలో నాటుకున్న పొనుగంటి కూర ఇంకా చాలా పొమ్మన్నా పోదు. కాబట్టి చూడండి, ఇదిగోండి ఎన్ని ఆకుకూరలు. అసలు ఆకుకూరల విశిష్టత తెలిస్తే మనం ప్రేమ పెంచుకుంటాం, నా అలాగే పెంచుకుంటారు మీరు కూడా. మన మామూలు కూరగాయల కన్నా కూడా ఆకుకూరలు 3 వంతుల మేలు చేస్తాయి అన్నట్టు. సో కాబట్టి మనం ఆకుకూరల్ని ఎక్కువగా ఏదో ఒక రూపంలో మన డైట్లో చేర్చుకుంటూ ఉండాలి. పప్పులో వేసుకోండి, ఊరికే ఇప్పుడైతే గంగవాయల కూర నేనైతే చక్కగా గంగవాయల కూర పుల్లటి మామిడికాయ వేసి ఉల్లిగడ్డలు అంటాం కదా, అవి ఎక్కువ వేసి మంచిగా ఎల్లిపాయ వేస్తే ఎంత బాగుంటుందో. వేడివేడి అన్నం, నెయ్యి, గంగవాయల కూర చాలా మంచి కాంబినేషన్ అండి. ట్రై చేయండి. సో పొనుగంటి కూర లాభాలు తెలిసిన తర్వాత మీరు కూడా పొనుగంటి కూరను పెంచుకుంటారని అనుకుంటున్నాను. మీకు కావాలి అంటే నేను మొక్క ఇస్తా, ఆకు కూడా పంచుతూ ఉంటాను. బట్
ఇప్పుడు ఎండాకాలం నేను ఇంట్లోనే ఉంటా, డైలీ ఆకుకూరలు తినడమే కాబట్టి ఇప్పుడు షేరింగ్ కొంచెం తక్కువ చేస్తాను, నాకే పడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు బాగా ఉన్న కూరలు షేర్ చేస్తూ ఉంటాను. సో నేను ఇది నా లవ్లీ టెర్రస్ గార్డెన్, కవీస్ టెర్రస్ గార్డెన్. కవీస్ టెర్రస్ గార్డెన్లో ఈరోజు పొనుగంటి కూర విశిష్టత తెలుసుకున్నారు కదా మరి. సో మీరు మంచిర్యాల వాళ్ళైతే నా దగ్గరికి వచ్చేయచ్చు హ్యాపీగా. ఇంకా ఓపెన్ ఇన్విటేషన్ ఏంటి అంటే, మీరు ఎవరైనా మా తోటకి 6-6:30కి అట్లా వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ కలుపు తీసేయచ్చు, తవ్వటం పెట్టచ్చు, నీళ్లు పట్టచ్చు. గార్డెన్ లేదని బెంగ అస్సలు అవసరం లేదు, నా గార్డెన్కి వచ్చేయండి, నాకు హెల్ప్ చేయండి. వెళ్తూ వెళ్తూ కూర చక్కగా మీ చేతులతో హార్వెస్ట్ చేసుకొని వెళ్ళండి. ఓకేనండి, బాయ్ మరి. సీ యూ ఆల్, లవ్ యూ సో మచ్.